డాక్టర్ 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 ఏంటి సమీర్ ఏమైంది? డాక్టర్ తమ్ముడు అడుగు తమ్ముడు తమ్ముడు డాక్టర్ 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 అడుగు తమ్ముడు. అక్కడ ఎవరు లేరు కదా సమీర్, అక్కడ ఎవరు లేరు. ఏంటి సమీర్ ఎవరితో మాట్లాడుతున్నావు? మా తమ్ముడితో మాట్లాడుతున్నాను. తమ్ముడా, నీ పక్కన ఎవరు లేరు కదా? ఎవరు లేరంటావు ఏంటి? మా తమ్ముడు ఉన్నాడు కదా అక్కడ. అక్కడ ఎవరు లేరు సమీర్, అక్కడ ఎవరు లేరు. సరే నువ్వు టెన్షన్ పడకు, ముందైతే ఈ టాబ్లెట్ వేసుకో. ఇదిగో కేస్ షీట్. ఏంటి వాళ్ళ కేసెస్ ఎలా ఉన్నాయి? ఆల్ ఓకే బాను, కానీ ఆ పేషెంట్ 2 days నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. తనలో తానే మాట్లాడుకుంటున్నాడు, తనలో తానే ఉంటున్నాడు. హాలిజినేషన్స్ అనుకుంటా. ఏంటి సమీర్ ఏమైంది? నిన్ను నువ్వు మాట్లాడుకుంటున్నావు, ఎలా ఉంది? 2 days నుంచి అబ్జర్వ్ చేస్తున్నా సమీర్ నిన్ను. అసలు ఏమైంది నీకు? మీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు, అసలు ఎవరితో మాట్లాడుకుంటున్నావు నువ్వు? అసలు ఏమైందంటే 3 months బ్యాక్ అన్నయ్య వచ్చే అన్నయ్య నాతోని. అన్నయ్య అన్నయ్య తమ్ముడు 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 ఏం లేదు సమీర్, దీన్ని హాలిజినేషన్స్ అంటారు. లేనివి ఉన్నట్టుగా నీకు కనపడతా ఉంటాయి. ఏమో వదిలే సమీర్, టైంకి ట్యాబ్లెట్స్ తీసుకొని మెడిటేషన్ చేస్తే నయమైపోద్ది నీకు. యాజ్ ఎ బ్రదర్గా నేను ఉన్నాను, నీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే నాకు చెప్పు, సరేనా? హాలుసినేషన్స్ అంటే వాస్తవంలో లేని విషయాలను ఉన్నట్టుగా పేషెంట్స్ ఎక్స్పీరియన్స్ చేయడం. ఉదాహరణ తీసుకుంటే అక్కడ ఎవరు లేకపోయినా వాళ్ళకి ఉన్నట్టు కనిపించడం, స్మెల్స్ అనేవి మనకు రాకపోయినా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయడం, ఎవరు పిలవకపోయినా ఎవరో పిలిచినట్టు వాళ్ళకి వినిపించడం, ఇలాంటివి జరుగుతుంటాయి. ఇలాంటి పేషెంట్స్ని మనం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి టైం ఇవ్వాలి, రైట్ టైంకి మెడికేషన్స్ ఇవ్వాలి, కౌన్సిలింగ్ సెక్షన్స్ అనేవి ఇవ్వాలి, అండ్ వాళ్ళకి మనం ఉన్నామన్న భరోసా ఇప్పించాలి. ఇలాంటివి చేయడం వల్ల పేషెంట్ మెంటల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది.